ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్, అష్టలక్ష్మి గుడి ఆపోజిట్, గుడివాడ. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు రాఖీలు కట్టిన మహిళలు. అన్నగా తనపై ఇంతటి అభిమానం ఉంచిన సోదరీమణులకు దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ధనియాలపేటలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మరియు అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ ప్రాంతంలో రోడ్డు వేసిన ఎమ్మెల్యేకు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళలు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ ఏర్పాటుపై ఎమ్మెల్యే మరియు ఎంపీకి అభినందనలు తెలిపిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నారాయణరెడ్డి. అభివృద్ధి ఎవరు చేసినా అభినందించడం మంచి పరిణామమని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరిన నారాయణరెడ్డి. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పెంపొందించే పవిత్ర పర్వదినమని ఆయన పేర్కొన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధం జీవితాంతం కొనసాగాలని, రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సంతోషాలను నింపాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. రాఖీ కట్టడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదని, సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక అని అన్నారు. కుటుంబ బంధాలు బలపడటం ద్వారా సమాజంలో ఆత్మీయత, మానవతా విలువలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, అందరి జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఎమ్మెల్యే రాము కోరుకున్నారు. ప్రేమానుబంధాలు, పరస్పర సహకారం, సహోదర భావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజేంద్ర నగర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న మహిళలు, బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాము వారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరోమారు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్లకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. లాంచింగ్ అన్నారు, కాలేజ్ అన్నారు, అది ఆల్రెడీ అక్కడ చేశారు కదా, చేశారు. బ్రహ్మకుమారి వైపు నుంచి లాంచింగ్ చేస్తాను అన్నారు కదా, అంటే ఆల్రెడీ దాంట్లో కన్ఫ్యూజన్ అబ్జర్వ్ చేశారు. దానికి మనీ కలిపి ఒకసారి ఇన్నైతే కష్టమైపోయింది. బాగానే వాడతారు ఇప్పుడు. అదే అడిగారు, నిజమే కాదని మీ దగ్గర నుంచి కరెక్ట్ వస్తాయి. రాజకీయాలు లేకుండా చెప్పేది మీరే. ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు గుడివాడ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించే కాపు సేవా సమితి 20వ వార్షికోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కాపు సేవా సమితి అధ్యక్షుడు ముడిదాని వెంకట సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్డులోని కాపు సేవా సమితి కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కాపు సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి వ్యవస్థాపకుడు పొన్నూరు రాధాకృష్ణ పాల్గొని ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఉత్తమ పార్లమెంటు సభ్యులు
వల్లభనేని బాలశౌరి వంటి వారిని సత్కరించుకుంటూ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పారితోషికాలు అందించే కార్యక్రమాలను కాపు సంఘీయులు జయప్రదం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుత్తూరు మల్లేశ్వరరావు, కోశాధికారి కొండబోయిన రమేష్ బాబు, పూర్వ అధ్యక్షుడు సుంకర గాంధీ, వెంపల అప్పారావు, విష్ణుప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి గుడివాడ కాపు సేవా సమితి స్థాపించి 20 సంవత్సరాలు, ఇది 20వ సంవత్సరం. మరి గత 20 సంవత్సరాలుగా కూడా మరి అనేకమైనటువంటి వార్షికోత్సవాల్లో గుడివాడ పరిసర ప్రాంత కాపు విద్యార్థినులకు మరి అనేకమైనటువంటి స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యాభివృద్ధికి, పురోగతికి మరి కాపు సేవా సమితి ఎంతో తోడ్పడుతుంది. అదేవిధంగా మరి కాపుల ఐక్యతను, మరి కాపుల్లో ఉన్నటువంటి ఎవరైనా పూర్వ స్టూడెంట్స్కి వారికి ఇతోదిగా సహాయం చేస్తూ వారి ఆరోగ్యానికి కూడా కాపు సేవా సమితి మరి ఎంతో ఇదిగా ముందుకెళ్తుంది. మరి అదేవిధంగా అందరితో కూడా సమాజంలో కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో సమాజంలో ఒక సమసమాజ నిర్మాణానికి కాపు సేవా సమితి కూడా మరి కృషి చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా మరి సేవ చేసినటువంటి అనేక మందికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది ఈ కాపు వార్షికోత్సవానికి విచ్చేసి మరి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ అవి ఇచ్చి మరి వారి అభివృద్ధికి వారు ఇచ్చినటువంటి సందేశాలు మరి విద్యార్థులు స్వీకరించి ఈ రోజున ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ, మరి రేపు 30వ తారీఖు నాడు కాపు సేవా సమితి వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఇచ్చేస్తున్నారు. ఆ రోజున ఆయన చేతుల మీదుగా మరి విద్యార్థులకు అనేకమైనటువంటి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మరి అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రశంసాపత్రాలు పొందినటువంటి విశిష్టమైనటువంటి కాపు సోదరులకు కూడా ఆ రోజున సన్మానం జరుగుతుంది. అదేవిధంగా మరి మన ఉత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి బాలశౌరి గారు కూడా మరి ఆయన కూడా సత్కరించుకొని మరి ఈ కార్యక్రమానికి మరి ముందుకెళ్తున్నాం. మరి కావున గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ, అదేవిధంగా కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు 30వ తారీఖు జరిగే కాపు సేవా సమితి మా ప్రతిభావంతులైన స్టూడెంట్స్కి వాళ్ళ ప్రతిభను చూసి మేము చేదోడు ఆదోడుగా స్కాలర్షిప్లు ఇచ్చి ఆయన ముందు స్థాయికి పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మా కోరిక. బాలశౌరి గారుని కేకేసిన సందర్భంగా బాలశౌరి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా మంచివాడు, మంచి ఎంపీ గారు మనకి. ఆయనే మన గుడివాడకి ఫ్లైఓవర్ తీసుకొచ్చారు. ఆ ఫ్లైఓవర్కి కూడా వల్లభనేని బాలశౌరి గారు పేరు పెట్టాలని కాపు సేవా సమితి కోరుకుంటుంది. దాన్ని అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. కాపు పిల్లలకి పురస్కారం, ప్రతిభావంతులైన వాళ్ళకి పురస్కారం చేసి ఇచ్చి వాళ్ళని చేదోడు వాదోడుగా ఆడ వెనకమాల మేము ఉండి ఏదైనా అవసరాలు వస్తే వాళ్ళకి తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే బాలశౌరి గారిని మాత్రం బస్టాండ్ దగ్గర నుంచి చక్కగా అందరూ కలిసి ఊరేగింపుగా తీసుకురావాలని చూస్తున్నాం. అందరూ సహకరించాలి, అందరూ కాపు సేవా సమితిగా తోడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేవా సమితి సభ్యులందరికీ నమస్కారం అండి. మా కొలీగ్స్ అందరికీ ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మన వార్షికోత్సవానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం చేసుకునే వార్షికోత్సవం ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద మనం ట్రీట్ చేస్తాము. ఎందుకంటే కాపు సేవా సమితికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఏకైక కార్యక్రమం ఇది వార్షికోత్సవంగానే నేను భావిస్తున్నాను. అలాగే మనం ఎంతోమంది మన సెలబ్రిటీస్ని, ఉదాహరణకి ఆచంట వెంకటరత్న నాయుడు గారు కానీ, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కానీ, మళ్ళా శనిక్కాల అరుణ్ గారు కానీ, బీజేపీ మంత్రిగా చేసినటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు కానీ, ఇటువంటి వాళ్ళందరినీ, ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా మనం పిలిచి ఈ విద్యార్థులకి మన స్కాలర్షిప్స్ ఇచ్చే ప్రోగ్రాం మనం నిర్విఘ్నంగా కంటిన్యూస్గా చేయడం జరుగుతుందండి. ఆ కార్యక్రమం మనకి వన్నె తెచ్చే కార్యక్రమం. ఈ సంవత్సరం మన సెలబ్రిటీగా మన ప్రజెంట్ ఇక్కడ మన ఎంపీ గారు బాలశౌరి గారిని పిలవడం, ఆయన యాక్సెప్ట్ చేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా ఇక్కడ ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు కూడా ఎంపీగా పనిచేస్తున్నారు. మనకు ఎన్నో సేవలు అందించారు మన
నియోజకవర్గానికి. అటువంటి ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా పిల్లలకి స్కాలర్షిప్స్ అయ్యి ఇవ్వడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నామండి. ఈ కార్యక్రమం ఇలాగే మేము కంటిన్యూస్గా చేయాలని కోరుకుంటూ బాలశౌరి గారి ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేను ఇంతకు సెలవు. గత 20 సంవత్సరాల నుండి కాపు సేవా సమితిని ఒకే తాటిపై నడిపిస్తున్న మరి కాపు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పొన్నూరి రామకృష్ణ గారు, అట్లాగే మా మాజీ అధ్యక్షులు శంకర గాంధీ గారి ఆధ్వర్యంలో కూడా వారు 20 సంవత్సరాల నుంచి కూడా కాపుల ఐక్యత మీద నడుస్తూ ఒకే బాటలో ఉండాలని వారు కంకణం కట్టుకుంటూ ఆ 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కాపు సేవా సమితి తరపున అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అధ్యక్షులు కూడా దక్కుతుందని భావిస్తున్నాం. అట్లాగే కాపు సేవా సమితిలో కాపు విద్యార్థులు ఉన్నత స్థాయి స్థితికి రావాలని, అట్లాగే ప్రతి ఏటా కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి కాపు విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా ఎంతో కొంత నగదు బహుమతి కానీ, ల్యాప్టాప్ బహుమతులు కానీ, అట్లాగే పుస్తక బహుమతులు కానీ అనేక బహుమతులు ఇచ్చినటువంటి ఘనత మా కాపు సేవా సమితికి దక్కిందని మరొక్కసారి మనవి చేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృషి అమోఘమైనదని మరి మనవి చేస్తున్నా. ఆనాడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ గారు రైల్వే విధానంలో ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. ఈనాడు మన బాలశౌరి గారు మరి 236 కోట్లు తీసుకొచ్చి ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం మచిలీపట్నానికే గుడివాడ చరిత్రలో గర్వకారణమని తెలియజేస్తూ, ఉత్తమ ఎంపీగా 3 సార్లు ఎంపీగా గెలిచిన మహోన్నత వ్యక్తి బాలశౌరి గారు. ఈ బాలశౌరి గారిని మన కాపు సేవా సమితి తరఫున సన్మానించుకోవడం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. రేపొద్దున కాపు విద్యార్థులు దేశంలోనే అత్యున్నత స్థానానికి వెళ్ళి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కాపు సేవా సమితి తరఫున కోరుకుంటూ వారికి తగినంత రీతిలో నగదు బహుమతినిచ్చి సత్కరించడం, ఈ కాపుల యొక్క ఐక్యతను మనందరూ కాపాడుకుంటూ సరిచేసుకుంటూ ఉన్నారని తెలియజేస్తూ మనవి చేస్తున్నాం. ఈరోజు ఇదే కాదు, ఈ యొక్క కార్యక్రమాన్ని గుడివాడ పట్టణ ప్రజలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కురస్తులు అందరూ కూడా ప్రతి వార్డు నుంచి ప్రతి కాపు సైన్యం బయలుదేరి రేపొద్దున 30వ తారీఖున జరుగునున్న కాపు సేవా సమితి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసి సహకరిస్తారని, కాపు సేవా సమితికి గుడివాడ పట్టణంలో ఒక పేరు తీసుకొస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. కాపు సేవా సమితి వార్షికోత్సవం ఆగస్టు 30వ తారీఖు ఆదివారం నాడు గుడివాడ కాపు కళ్యాణ మండపం నందు జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలని కాపు సేవా సమితి వారు ప్రకటించారండి. విద్యార్థుల నుంచి ఆ డేటానంతా సేకరించాము. వాళ్ళందరికీ 30వ తారీఖు ఆదివారం నాడు నగదు ప్రోత్సాహకాలు ఎంపీ బాలశౌరి గారి చేతుల మీదుగా అందజేయబడతాయండి. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నామండి. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్,
రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓం డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓం డెంటల్ నీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నమస్కారం అండి. నేను మీ కుటుంబరత్నం గుడివాడ. నా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రపంచం అంతటా నలుమూలలా విస్తరించినటువంటి నా విద్యార్థుల కొరకు చేసినటువంటి వీడియో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈవేళ ప్రపంచం నలుమూలల చాలా చక్కటి ప్లేస్ని ఆక్యుపై చేసి మీ తల్లిదండ్రులకు, మాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ శోభయానికి కూడా గర్వకారణమైన సంతోషం. అలాగే గుడివాడ ప్రజాధికారికి కూడా నమస్కారాలు. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అని గుడివాడలో పామర రోడ్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆలయం ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఎవరు ఉపయోగించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యంత బలమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మరి ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తున్నాము. ఇది మీరు తీసుకుంటారు లేకపోతే అలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అందరు చూడండి ప్రాజెక్టుని, ఒక్కసారి చూడండి ప్రాజెక్టుని. తప్పనిసరిగా మీ అభినందనలు అందుతాయని ఆశిస్తున్నాను. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మారుమూల ప్రాంతమైన ధన్యాలపేటను గుడివాడ పట్టణ సుందరీకరణకు మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని శాసనసభ్యులు వెనుగండ్ల రాము స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు 1.35 కోట్ల రూపాయలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాము ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభించిన రోడ్డుపై ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపైన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారా అని మనసు ఎంతో బాధ కలిగిందని, నాడే మనసులో గట్టిగా అనుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ధన్యాలపేట రూపురేఖలు పూర్తిగా మార్చాలని ఆయన వెల్లడించారు. అభివృద్ధి అనేది ఒకేసారి జరగదని, దశల వారీగా అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ రోజు ఈ సభా వేదిక పైన మాటిస్తున్నాను. ధన్యాలపేటలోని ప్రతి ఇంటి సందులో రోడ్డు, డ్రైనేజీ వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ వాగ్దానం చెప్పగానే ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ నినాదాలతో దద్దరిల్లింది. అమెరికా నుంచి వచ్చాడు, ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతాడు, గెలిస్తే విదేశాల్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారని, కానీ తాను గెలిచిన నాటి నుండి నేటి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ప్రజా మనిషిగా, ప్రజా సేవకుడిగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని, వేగంగా హెడ్ వాటర్ వర్క్స్ పనులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ చాటగడ్డ రవి, దింట్యాల రాంబాబు, మజ్జడ నాగరాజు, రామిదేని వేణు, సీతాల సుభాషిని, వంగపండు ఆదినారాయణ మరియు ధనియాలపేట కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కదా సరే వెంటనే వేసామని చెప్పి ఆ రోజు అదో చెప్పాం. మర్నాడు వేసాం. వేసేస్తే ఆ సందులో ఉన్న ప్రజలు ఉత్సాహం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటిది
ఒక్క చెక్క మొక్కగా ఇంత ప్రజలు ఉన్నారా, ఎంత చిన్న మనసులు, ఎంత చిన్న పనికి మీకు ఎంత ఆనందపడిపోతున్నారు అనేది కూడా నాకు చాలా ఇది అనిపించింది. అలాగే అందుకని తెలుసు నాకు నేను ధనియాలపేటకి నేను ఇన్నిసార్లు ఏ వేటకు కూడా వెళ్ళలేదు, ధనియాలపేటకి తప్పితే. సో నాకు ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు తెలుసు, ప్రతి సమస్య తెలుసు. ఈ సమస్యలన్నిటి ద్వారా నీకు కూడా అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడే. మనకి ధనియాలపేటలో ఉన్న ప్రతి రోడ్డు అయిపోతున్నాము. అది ఎప్పుడూ కూడా కాదు, మనకి వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తామని కూడా మీకు చెప్తాను, ప్రామిస్ చేస్తాను. ప్రతి రోడ్డు ఈ రోడ్డు వేస్తాను, వెనక రోడ్డు వేస్తాను, కొత్త కాలనీ రోడ్డు వేస్తాను, అక్కడ ఉన్న డౌన్ ఉన్న రోడ్లు వేస్తాను అనేది మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను. అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఆయన ఒక ఆయన ఎమ్మడి పెడతా ఉన్నాడు కిందకి వచ్చినప్పటి నుంచి. అంటే ముందు ఎప్పుడైనా మనం నేర్చుకోవాలమ్మా. బేసిక్గా ముందు ఇక్కడ వేస్తున్న రోడ్ని మనం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మా రోడ్డు ఎప్పుడు వేస్తారు అనుకోండి. అంటే దీని మీద ఇష్టం లేదా అనిపించింది నాకు. ఈ రోడ్డు వేయటం మీకు ఇష్టం లేదేమో అనిపించింది. అది కాదు కదా, నేను అందరికీ చెప్తున్నా. కాలనీ అదేంటది చెరువు రోడ్డు, రాజకీయ చెరువు రోడ్డు. ఎవరా ఎక్కడున్నావు? ఆ రాజకీయ చెరువు రోడ్డు కూడా వేస్తున్నాము. ఓకే. అలాగే ఇంతకు ముందు అందరికీ నమస్కారం. ఈరోజు సభాధ్యక్షులు మా అన్నగారు దింట్యాల రాంబాబు గారికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా అందరూ చెప్పినట్టుగా ఈ ధనియాలపేట అనేది మన గుడివాడలోనే అతిపెద్ద కాలనీ, అతిపెద్ద జనాభా నివసించే కాలనీ. ఈ కాలనీ వాళ్ళు అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఒక రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ లేని సందర్భంలో అనేక సార్లు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వారిని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా మన గుడివాడలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటాం. ఆ ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా ధనియాలపేట అభివృద్ధి ఎప్పుడూ కూడా నోచుకోలేదు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు రాము గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మేమందరం కూడా ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఆయన ప్రతి విషయం కూడా గమనించుకుని ఆయన ఏదైతే గెలిచిన తర్వాత వచ్చిన ఫండ్స్లో 10 కోట్లలో సుమారుగా 3 కోట్ల రూపాయలు ధనియాలపేట అభివృద్ధికి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం ప్రజలు, ఇక్కడ ధనియాలపేట ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, కష్టపడి ప్రజలు జీవించే వాళ్ళందరూ ఉన్నారు. మనందరం రేపొద్దున్న రాబో రోజుల్లో మనందరం కూడా ఏదైతే ఇప్పుడు సోదరులందరూ చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారయ్యి మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు. వారందరికీ మీరందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ధనియాలపేట ప్రజలను కొడాలి నాని అచ్చంగా మోసం చేశాడు. జీవో అని చెప్పి ప్రజలందరి ముందు మనందరికీ తీసుకొచ్చి జీవో 9 మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎలా అయితే ఫండ్స్ తీసుకొచ్చారో మరి తెలియదు. కానీ ఆయన పడినటువంటి కష్టం ఈ రోజున అది రాము గారు అందులో నుంచి మళ్ళీ మన నియోజకవర్గానికి తీసుకురావడం చాలా గొప్ప మరి విషయం. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దీన్ని చూడంగా ఇంకా పెద్ద చాలా మంది మాట్లాడతారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, రాజకీయాల్లో ఒక నానుడిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య. ఏంటయ్యా అంటే అది మాట తప్పను మడమ తెప్పను. ఏమంటారు? ముందు మాట తప్పే వ్యక్తిని కాను, మడమ తిప్పే వ్యక్తిని కాను అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున అటువంటి నాయకులు ఇద్దరే ఉన్నారు. మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడివాడ నియోజకవర్గంలో మన వెనిగండ్ల రాము గారు అని చెప్పి చెప్పడానికి ఏం మాత్రం కూడా సందేహం లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందువల్లంటే మీకు ఇచ్చిన మాట
మీరు గుర్తుంది ఆ రోజున ఎలక్షన్లతో ప్రచారానికి వచ్చినప్పుడు తిరిగి దీన్ని డెవలప్ చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారు మీకు. ఆ మాట ప్రకారం ఇవాళ చేసి చూపించారు. కాబట్టి ఈ యొక్క పదాలు కూడా ఆయనకి సరిపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇంకా కూడా చేసేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇందాక మన నాగరాజ్ చెప్పినట్టుగా 3 కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తా అంటే చాలా మంది కూడా ఇదేంటి ఒక వాటికి ఈ సభ అధ్యక్ష వహిస్తున్న మా అన్న దిట్టాల రాంబాబు అన్నకి, అలాగే మా అన్న రామన్నకి, అలాగే ఈ ధన్యాలపేట ఈ స్టేజి మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ధన్యాలపేట ప్రజలు, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. మీ అందరికి కూడా గతాన్ని గుర్తు చేస్తున్నా, ఎందుకంటే 20 సంవత్సరాల మట్టి ఈ ధన్యాలపేట ఎలా ఉందో తెలుసు. ఎందుకంటే నాగరాజు గారు ఉండగా, నాగరాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ నిరాదీక్ష చేశాం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఎందుకంటే ఈ ధన్యాలపేట రోడ్లు వేయమని చెప్పని ఇంత లోతు బురదలో నిలబడి, ఆ బురదలో మేము నిలబడి నిరాదీక్ష చేశాం. ఆ గుడి ముందు కూర్చుని నిరాదీక్ష చేశాం. మీ అందరికీ చాలా మంది గుర్తుంటుంది. కానీ మేము నిరాదీక్ష ఎప్పుడైతే చేస్తామో ఆ తెల్లారి పొద్దునే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేము ఇదిగో 9 కోట్లు శాంక్షన్ చేశాం, 10 కోట్లు లేకపోతే 3 కోట్లు అని చెప్పని తెల్లారి పొద్దున్న వచ్చి వాళ్ళకి సంబంధించిన కొంతమందిని ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అనుచరులను పెట్టుకుని మీకెందుకు మేము వెంటనే పని స్టార్ట్ చేసేస్తామని 1 ట్రక్కు 2 ట్రక్కులు రబ్బీస్ కానీ లేకపోతే ముక్కా చెక్క కానీ తోల్తాం గోతులో పని స్టార్ట్ చేసామని అలా ఎన్నో సంవత్సరాల మట్టి ధన్యాలపేట ప్రజలను మోసం చేసుకుంటూ వస్తుంది ఈ గుడివాడలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ, మాజీ మంత్రి కానీ, ఆయన అనుచరులు కానీ. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాల మట్టి గుడివాడే కుట్టి పడిపోయిందంటే గుడివాడలో ఉన్నటువంటి ధన్యాలపేట మరి అద్దానమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెనిగల రాము ఈరోజు మన వాటికి వచ్చేసిన మన గుడివాడ ముద్దుబిడ్డ వెనిగళ్ల రాము గారికి, అలాగే కమిషనర్ గారికి, సభా వేదిక మీద ఉన్న అందరికీ, ముందున్న ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. రాము గారు గుడివాడ వచ్చిన తర్వాత గుడివాడకి అభివృద్ధి ఏంటంటే చూపిస్తూ మొదలెట్టారు. ఈ అభివృద్ధి చూపటం మొదలెట్టిన తర్వాత అందరికీ కూడా మాకు 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 అన్న కాయలున్న చెట్టుకే రాళ్ళు ఎలా తగులుతాయో రాము గారు ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోడ్డే కానీ సార్ మా రోడ్డు అడుగుతున్నారు. కానీ రాము గారు మన ధన్యాలపేటలో ఉదయం 9 గంటలకు ప్రసారం మొదలు పెడితే రాత్రి 1:30-2 గంటలైంది. ప్రతి ఇంటికి, ప్రతి రోడ్డుకి, ప్రతి సందుకి తిరగటం వాళ్ళ సమస్యలు ఉన్నారు. దానివల్ల మన 36 వార్డులో మన ధన్యాలపేట అంటే మరీ అభిమానం ఎక్కువ. రాజేంద్ర నగర్లో లేని రోడ్డుకి రాజేష్ గారు కాంట్రాక్టర్ గారు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోడ్డు వేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇది మినీ రాజేంద్ర నగర్ రోడ్డు అంటారు. వారు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. సరే మగ రోడ్డు ఇది మాకు రాజేంద్ర నగర్ కన్నా ఎక్కువ మించిన రోడ్డు. అందుకే రాము గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అది కూడా మన మాస్ ఏరియా అయినటువంటి ధన్యాలపేటలో నిర్మించినందుకు నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామండి ఎమ్మెల్యే గారు. నిజంగా మేము ధన్యులం, మా వార్డు ప్రజలు కూడా ధన్యులు. అట్లాగే దీంతో పాటు ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటంటే హై వోల్టేజ్ వైర్స్ ఉన్నాయండి. దానివల్ల ఒక 10 కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నారు, షాక్ కొడుతుంది, ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. ఆ సమస్యను కూడా ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని క్లియర్ చేయవలసిందిగా వెనకాల వాళ్ళు చెప్పారు. అది మీ దృష్టిలో పెడుతున్నాను సార్. ఇంతకు మించి ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేశాను ఇందాకే. గుడివాడ పట్టణ అభివృద్ధికి తనకు అందించిన సహాయ సహకారాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్ ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ధన్యాలపేట రోడ్డు ప్రారంభోత్సవ సభా వేదికపై ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే ఆయనను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో పరిపాలన అభివృద్ధి పనులపై పెద్దగా అవగాహన లేదని, ఆ సమయంలో ఇంజనీర్ ప్రసాద్ తనకు సలహాలు సూచనలు అందిస్తూ గుడివాడ పట్టణ అభివృద్ధికి ఎంతో సహకరించారని పేర్కొన్నారు. ఉన్నత పదవి లభించినప్పటికీ దానిని పక్కన పెట్టి గుడివాడ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ప్రసాద్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. పదవీ విరమణ అనంతరం కూడా గుడివాడ అభివృద్ధికి తన సలహాలు సూచనలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రసాద్ను శాలువాతో సత్కరించి సన్మానించారు. అదేవిధంగా గుడివాడ పట్టణ సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్కు కూడా ఎమ్మెల్యే రాము కృతజ్ఞతలు తెలియజేసి చిరు సత్కారం చేశారు. ధనియాలపేటలో నిర్మించిన రహదారి తాను ఊహించిన దానికంటే ఎంతో అందంగా నాణ్యతతో నిర్మించినందుకు
మహాకీర్తి ఇన్ఫ్రా కాంట్రాక్టర్ రాజేష్ను కూడా ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు. అభివృద్ధి పనులు విజయవంతం కావడంతో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్ల సమన్వయం ఎంతో కీలకమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఇన్ఛార్జి శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన గుడివాడ పురపాలక సంఘ కమిషనర్ గారికి చిరు సత్కారం అండి. ఇది కూడా మా యొక్క ధనియాలపేటలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాము గారు మాకు చాలా అనుభూతులు కల్పిస్తున్నారు. మీరు ఒక విషయం చెప్పాలండి, పనిచేసే వ్యక్తులు ఎవరిని కూడా అదే ఊరైనా కూడా ఒక్క మాట అనలేదండి. రాజు అమ్మ చెప్పు చెయ్యి ఈ మాటలే తప్ప అరే ఊరైన పిల్లలేదండి. నిజంగా అది గమనించండి నేను మాత్రం. కానీ వచ్చిన తర్వాత మనకి మంచినీళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా కానీ ఎలా చేయాలి అనే దాంట్లోంచి సలహాలు సూచనలే కాకుండా రంగంలో దిగి నాకు ఇది కావాలి అంటే గబగబా చేసేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు అందరికీ తెలిసేమో మన చిన్న వాటర్ ట్యాంక్ చిన్న పెద్దరికపాటులో ఉండే ట్యాంకు మనకు ఏమంటారు అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చిన్న చెరువు మనకి పాతదే. దానికి కట్ట దిగిపోతే నా 5 ఏళ్ల పాటు ఎవరేం చేయకుండా అట్టు పడేసి కూర్చుని ఉన్నారు. దాన్ని ఎంతో 4 కోట్లు 5 కోట్లు అంటే కాదండి నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి మనకి అది 45 లక్షలలో చేపించేసి చూపించిన వేసిన వ్యక్తి అయినా. అలాగే మనకి వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చినా కానీ మన మీద ఇష్టంతో మనకి ఇక్కడే రిటైర్ కావాలని చెప్పేసి మనతో ఉండి మనకి ఎంతో సాయం చేసిన ప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా పనిచేయబట్టే మనకి ఏం చేయగలిగాం. కొత్త మనకు వచ్చిన కమిషనర్ గారు మనోహర్ గారు పైకి రండి. మనోహర్ గారు మన కమిషనర్ గారు ఈయన వచ్చిన తర్వాత అత్యంత గొప్పగా మనం అనేక రకాల కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. అలాగే ఈ కాంట్రాక్టర్ రాజేష్ చాలా చక్కగా చేశాడు. ఆయనకు కూడా మనకి ధన్యవాదాలు. ఎందుకంటే రోడ్డుకి ఏమాత్రం రాజీ పడకుండా చేసుకుని వచ్చాడు. ఇంకా రోడ్డు ఫినిష్ కాల పూర్తిగా అయిపోవచ్చింది. దానికి కూడా ఆయనకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెబుతున్నాం రాజేష్, థ్యాంక్ యూ. అలాగే నాకు అత్యంత ఇష్టలు, నేను గుడివాడ వచ్చిన తర్వాత అంటే నాకు అసలు నాలెడ్జే లేదు, పూర్తిగా జీరో నాలెడ్జ్తో వచ్చాం. మనకు తెలుసు కదా, నేనేమి ఇక్కడ ఆల్వేజ్ రిమెంబర్ యూ. మన ఎంఈ గారు ఆయన ఈ నెలాఖరు రిటైర్ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి తరఫున ఆయన కూడా ఒక చిన్న సన్మానం ఇక్కడ మనం ఇక్కడ చేసుకుందాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో
టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నమస్కారం అండి. నేను మీ కుటుంబరత్నం ద్వారా నా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రపంచం అంతటా నలుమూలలా విస్తరించినటువంటి నా విద్యార్థుల కొరకు చేసినటువంటి వీడియో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈవేళ ప్రపంచం నలుమూలల చాలా చక్కటి ప్లేస్ని ఆక్యుపై చేసి మీ తల్లిదండ్రులకు, మాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ శోభయానికి కూడా గర్వకారణమైన సంతోషం. అలాగే గుడివాడ ప్రజానికానికి కూడా నమస్కారాలు. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అని గుడివాడలో పామర రోడ్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆలయం ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఎవరు ఉపయోగించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యంత బలమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మరి ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తున్నాము. ఇది మీరు తీసుకుంటారు లేకపోతే అలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అందరు చూడండి ప్రాజెక్టుని, ఒక్కసారి చూడండి ప్రాజెక్టుని. తప్పనిసరిగా మీ అభినందనలు అందుతాయని ఆశిస్తున్నాను. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ రూరల్ మండలంలో 1.11 కోట్ల శాసకీయ నిధులతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. లింగవరం గ్రామంలో 71 లక్షలతో అప్రోచ్ రోడ్డు, మోటూరు గ్రామంలో 40 లక్షలతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లింగవరంలో 3 లక్షల ఎస్డీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రహదారి సౌకర్యం కీలకమని, ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి 11 కోట్ల శాసకీయ నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్ల సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ యార్డు చైర్మన్ చాటగడ్డ రవికుమార్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు చాలా వరకు మా స్టేషన్ రోడ్ అని చెప్తా ఉన్నారు. శాసకీ ఫండ్స్ రాగానే 40 లక్షలతోటి ఈ రోడ్ వేపిస్తున్నాం. ఇంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 11 కోట్లతోటి అనేకమైన రోడ్లు వేయించుకుంటూ వచ్చాం. నేను రోడ్లు ఒకటే కాదు, నేను ముందుగా ప్రజలకి ఎంత చేరువలో ఉండాలో అనే దాని మీద ఎక్కువ నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా కానీ ఎంత దగ్గరగా ఉంటే మనందరం కలిపి ఒక యూనిట్ కింద మన అభివృద్ధిని మనం కోరుకుంటేనే ఎప్పుడైనా కానీ మనకి మంచి అభివృద్ధి మనకి ప్రాప్తిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి రోడ్డు, ప్రతి చోట, ప్రతి గోళంలో ఉంటే నాకు ఈ రోడ్డు కావాలి, ఇంకో రోడ్డు కావాలి, ఇంకో రోడ్డు అని కావాలని నేను, ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ప్రతి రోడ్డు నిర్లక్ష్యం చేయబడింది. అందరికీ అర్జెన్సీ కనపడుద్ది. ప్రతి ఒక్కరికి నా రోడ్డు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా రోడ్డు ఎప్పుడు పడలేదని కామన్గా వినపడేది. ఎక్కడ చూసినా కానీ గుడివాడ నియోజకవర్గంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ 100% చెప్పేది ఏంటంటే మా రోడ్డు 20 సంవత్సరాల నుంచి పండలేదు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, కొన్ని చోట్ల 40 సంవత్సరాల పాటు అసలు రోడ్డు అనేది లేకుండా ఉన్న పరిస్థితుల నుంచి ఒక్కొక్కటి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనకి ఎంత టఫ్ టైంలో కూడా మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏది అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కలిపి, ఆ ఊర్లో నాయకులందరూ కలిపి, ఆ ఊర్లో కూటమి నాయకులందరూ కూడా కలిపి ఒకసారి కూర్చోబెట్టి నేను ప్రతిదాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు. ఈ మోడూరు గ్రామం వచ్చేసరికి నాకు ఎప్పుడూ ఒక సంతృప్తి ఉంటుంది. అది అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన గ్రామం ఇది.
నా అసంతృప్తి దేనికంటే ఇంకా ఎంతో చేయాలనుకుంటే ఇక్కడ గ్రామంలో కొన్ని చిన్న చిన్న విషయాల మీద ఆగిపోతూ ఉన్నాయి. నేను అందుకే మహిళలందరినీ మీకు అందరికి వచ్చినప్పుడల్లా మహిళలకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముంగుటూరులో మహిళా మహిళలందరికీ, నా సోదరి మహిళలందరికీ కూడా చెప్పాను క్లియర్గా, అమ్మ అభివృద్ధి కోరుకుందాం, రాజకీయాలు కాదు, ప్రస్తుతం రాజకీయాలు చేసే టైం కాదు, మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నిర్లక్ష్యం చేయబడింది, ఇప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడన్నా కలిపి చేసుకుంటే బాగుంటుంది అనేది. మోటూరు చెరువు నాకు ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. దాన్ని క్లియర్ చేయలేకపోతున్నాము, సరైన వాటర్ ఇవ్వలేకపోతున్నాము. ఇక్కడ అంటే అండర్గ్రౌండ్ వాటర్ ఉండి మీకు అందరికీ బాగానే పనిచేస్తుంది, కానీ అందరికీ ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ అండర్గ్రౌండ్ వాటర్ ఈ ఎల్నిలో పరిస్థితుల్లో ఏమాత్రం దెబ్బకొట్టినా కానీ మనకి చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాం. ఈ డిసెంబర్లో అన్నా కానీ ఆ చెరువు తవ్వించి, ఎండగట్టి తవ్వించి మనం సరిగ్గా చేసుకోవాలనేది నా కోరిక. ఆ ఒక్కటి చేసి పెట్టండి. మీ అందరూ కూడా గ్రామ ప్రజల తరపున నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ముందుగా ఎస్పెషల్గా నాయకులు ఏంటంటే, మట్టి అంటే గుడివాడలో స్టార్ట్ అయిందంటేనే మోటూరు నుంచి స్టార్ట్ అయింది మట్టి తవ్వకం అనేది. ఎంత దారుణంగా అన్ని అరాచకాలు జరిగినాయో నేను ఎలక్షన్ ముందంతా చూస్తూ ఉన్నాం. కానీ నిజాయితీగా ప్రజల కోసం మనకి ఇక్కడ చేసుకునే దానికి ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. ఈ గ్రామానికి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందంటే మాత్రం మనకు మనమే కలిగించుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డం పెడితే ఆ అడ్డాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించకపోతే మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇంకా చేయాలని ఉంది, ఇక్కడ ఇంకా అనేకం చేయాలని ఉంది. మీ రోడ్డు ఇలా పడుతుంది అనేది కాకుండా ఈ మోటూరు మళ్ళీ ఒక సెంటర్గా, మీకు అందరికీ తెలిసిందే కదా, ఇది ఆల్మోస్ట్ మనకి మండల హెడ్ క్వార్టర్స్ దాకా అవ్వాల్సిన పరిస్థితులు ఉండేది. అంతటి మోటూరు గ్రామాన్ని మనకి ఏదో ఒక రకంగా చూడాల్సి వస్తే నాకు బాధగానే ఉంటుంది. సో తప్పకుండా ఈ మోటూరు మళ్ళీ పునర్వైభవం సాధించుకునేటట్లుగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ ముందుకు రమ్మని, పార్టీలకు అతీతంగా ప్రతిదానికి మనకి ఏదైనా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిపి మీరందరూ ముందుకు వస్తే నేను మీతోటి ప్రయాణం చేస్తానని చెప్పి ప్రమాణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్న ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి నారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించినట్లు నారాయణరెడ్డి తెలిపారు. అప్పట్లో ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంపీ బాలశౌరిని కలిసి సిటీ స్కాన్, లిఫ్ట్ సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారిని అభినందించడం మంచి సాంప్రదాయమని నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. గుడివాడ ప్రజలు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సిటీ స్కాను, మరి సోలార్ ప్యానెల్స్ రావడం అనేది చాలా ఆనందకరం. దీనికి కారకులైన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, అలాగే శాసనసభ్యులు రాము గారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఏ కార్యక్రమం చేసినా కూడా దానిలో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. కాబట్టి మంచి చేసినప్పుడు అభినందించడం అనేది ఎవరైనా బాధ్యత. దాన్ని వ్యతిరేకిస్తే ఎప్పటికైనా వాళ్ళ క్యారెక్టర్ అనేది దౌర్భాగ్యంగా తయారైపోతుంది. 2019లో మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక, కొడాల నాని గారు మంత్రి అయ్యాక ఆయన
4 సబ్జెక్టులు మెయిన్ ప్రధానంగా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి, ఫ్లైఓవర్సు, బస్టాండు, టిట్కో ఇల్లు ఈ 4 ప్రధానాంశాలుగా పెట్టుకొని 2024 ఎలక్షన్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రోద్బలంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. టిట్కో ఇల్లు పూర్తయ్యాయి, ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయింది, ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతూ ఉంది, బస్టాండ్ కూడా సగమైంది. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు రావడం, కొంత అభివృద్ధి అయిపోవడం, తర్వాత తెలుగుదేశం పార్టీ రావడం అవన్నీ కొనసాగిస్తుంది అనుకుంటున్నాము. ప్రత్యేకించి మిగతా అంశాల గురించి నేను మాట్లాడను, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి గురించే మాట్లాడతాను. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చాక, కొడాలని గారు మంత్రి అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రి చూసేవాడికి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. మందులు లేక, పరికరాలు లేక, వసతులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మమ్మల్ని ఒక కమిటీగా నియమించి మరి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, మరి పేషెంట్లు వచ్చేదంతా కూడా పేద ప్రజలే, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 100 బెడ్ల ఆసుపత్రిని 20 నెలల్లో, అంటే బాగా కరోనా టైం, అది పీక్ టైం, ప్రజలు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మేము 2022 కరోనా టైంలో జనవరి 30న బిల్డింగ్ స్టార్ట్ చేసి 23 జూలై 8 అంటే రాజశేఖర్ పుట్టినరోజున మరి గౌరవ మంత్రి గారి చేతను, నాని గారి చేతను, పార్లమెంట్ సభ్యుల చేత ఓపెన్ చేయించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఆ సమయంలో 2 సార్లు మన పార్లమెంట్ సభ్యులు బాలాజీ గారు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఇక్కడ అన్నీ బాగున్నాయి, మీ ఆసుపత్రికి ఏం కావాలి అని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఒక 4 కోరికలు అనేది ఆయన పోవడం జరిగింది. పాత ఆసుపత్రికి సంబంధించి లిఫ్ట్ లేదు సార్. ఆయన ఏమన్నారంటే, సరే మీరు రెప్యుటేషన్ ఇవ్వమన్నాడు. మేము లిఫ్ట్కి సంబంధించి లిఫ్టు, సోలార్ ప్యానల్స్, తర్వాత ఈ సిటీ స్కాను ఇవన్నీ కూడా ఆయన జరిగింది. మేము మెమరాండం ఇచ్చి 3 రోజే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, ఎంపీ గారి ఆఫీస్ నుంచి మీకు లిఫ్ట్ శాంక్షన్ అయింది, కెనరా బ్యాంక్లో మాట్లాడాము, వెళ్ళి తెచ్చుకోమని చెప్పడం జరిగింది. దాంతోనే మేము లిఫ్ట్ చేయించడము, 2 బిల్డింగులు కూడా ఒక అధునాతన సౌకర్యాలతో మరి ఆసుపత్రిని ఇవాళ ఒక కార్పొరేట్ ఆసుపత్రి లాగా ఉందంటే దానికి కారణం కూడా ఎవరో సాధించుకోవాలి. కరోనా లాంటి విపత్తుకున్న పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు సేవ చేసి మరి దాదాపు 18 కోట్లు ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే కొడాలని గారు ఆ ఒక హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 13 నుంచి 13.5 కోట్లు 100 పడకల ఆసుపత్రికి, 1.5 కోటి, ఎందుకంటే మనకు ఆ రోజు ఆక్సిజన్ దొరికేది కాదు, ఆక్సిజన్ ప్లాంట్ 1.5 కోటి, తర్వాత ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో ఆదాము కంపెనీ వారి సహకారంతో ఒక ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జెనేటిక్ వార్డు, అంటే 60 సంవత్సరాల వృద్ధులకి ఒక 70 లక్షలతో అది కూడా బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కాకుండా మేము ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే మరి ఆయన సిటీ స్కాను నేను తెప్పిస్తాను చెప్పి 2023 ఎలక్షన్ ముందే శాంక్షన్ అయింది. ఇది రావాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానివ్వండి, ఎలక్షన్ వల్ల కానివ్వండి లేట్ అయింది. ఏదైనా సంతోషం, గుడివాడకు సిటీ స్కాన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా కొడాలని గారు బాగా చేశారు, ఎమ్మెల్యే గారు ఇంకా మీరు ఇంకా ఆయనకన్నా ఎక్కువ చేసి పేద ప్రజల, ఎందుకంటే సామాన్యులు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి వార్డు ఇంటింటికి జల్లెడ పెట్టి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఇంటింటికి డాక్టర్ ఫ్యామిలీ వైద్యుని ప్రవర్తించే జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రినన్నా ఇంకా మెరుగుపరచండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఈ ఆసుపత్రికి సంబంధించి మేము కరోనా టైంలో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా మాకు చాలా బాగా సహకరించారు. ఎందుకంటే ఇవాళ ఆసుపత్రి ఆ స్థాయి ఉందంటే కేవలం ఆవిడ సపోర్టే. కాబట్టి ఆవిడకి కూడా ఈ విధంగా మీ ద్వారా అభినందన తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్,
రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, గ్యారంటీతో జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. హాయ్, హలో, అందరూ బాగున్నారా? నమస్కారం అండి. నేను మీకు గుడివాడ. నా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో, ప్రపంచం అంతటా నలుమూలల విస్తరించినటువంటి నా విద్యార్థుల కొరకు చేసినటువంటి వీడియో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈవేళ ప్రపంచం నలుమూలల చాలా చక్కటి ప్లేస్ ఆక్యుపై చేసి మీ తల్లిదండ్రులకు, మాకు కూడా మన ఇన్స్టిట్యూషన్ కూడా గర్వకారణమైన సంతోషం. అలాగే గుడివాడ ప్రజానికానికి కూడా నమస్కారాలు. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అని గుడివాడలో పామర రోడ్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఆలయం ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఎవరు ఉపయోగించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యంత బలమైనటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మరి ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలుగజేస్తున్నాము. ఇది మీరు తీసుకుంటారు లేకపోతే అలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అందరు చూడండి ప్రాజెక్టుని, ఒక్కసారి చూడండి ప్రాజెక్టుని. తప్పనిసరిగా మీ అభినందనలు అందుతాయని ఆశిస్తున్నాను. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యా వికాస్ బ్లూమ్స్ పాఠశాలలో చిన్నారులు ఉత్సాహంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావుకు చిన్నారులు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు మాట్లాడుతూ రాఖీ ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, బాధ్యతలకు ప్రతీక అని అన్నారు. చిన్నారులు పరస్పర ప్రేమ, గౌరవం, సోదరభావంతో పాటు మానవీయ విలువలను అలవరుచుకోవాలని సూచించారు. చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వేడుకలతో పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఇరవై ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూసిన ధన్యాలపేట ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపించింది. మహిళల మాటల్లో భావోద్వేగం వెల్లివిరిసింది. తమ చిరకాల సమస్యకు పరిష్కారం చూపిన గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు మహిళలు హారతులు పట్టి హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు.
ధన్యాలపేటలో 3 కోట్లతో నిర్మించిన ఎండ్ టు ఎండ్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాము వెళ్లగా మహిళలు సంతోషంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు నిర్మాణం పూర్తవడంతో తమ ఇబ్బందులు తీరాయని చెబుతూ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే మహిళలతో కాసేపు ముచ్చటించగా, సార్ మా పిల్లలు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, ధన్యాలపేటకు రోడ్డు వేశారని వీడియో కాల్ చేసి చూపిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక వర్షం పడితే తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవని మహిళలు గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదు. మీ రాకతో ధన్యాలపేటకు మంచి రోజులు వచ్చాయి అంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల మాటలకు స్పందించిన ఎమ్మెల్యే రాము, మీ బిడ్డగా, మీ ఇంటి సోదరుడిగా మీ కష్టాలను గుర్తించి వాటిని తీర్చేందుకు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి కేవలం రహదారి కోసం ఎదురుచూసిన ధన్యాలపేట వాసులకు ఇప్పుడు కొత్త రోడ్డు రూపంలో అభివృద్ధికి బాటలు పడటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలు వ్యక్తం చేసిన భావోద్వేగం, కృతజ్ఞతలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మ నువ్వు ఇందాక నేను చెప్పిందినావా చెరువు రజకుల చెరువేనా, రజుల చెరువు పక్క రోడ్డేనా, అది కూడా శాంక్షన్ చేశాను చెప్పానా? మరి నేను చెప్పింది మీ హై టెన్షన్ వైర్లు అన్నారు ఇక్కడ, హై టెన్షన్ వైర్లు మీదే, అది కూడా చేపిస్తాం. చెప్పలేం. మేము నిజంగా చిన్నప్పటి నుంచి ఎక్కడే మెసలేం గానీ మట్టిలోనే పెరుగుతున్నాం గానీ ఇలా రోడ్డు మీద నడవడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక కూడా వీడియో కాల్ చేసి నా పిల్లలు ఇద్దరికి కూడా చూపించాను, చూడు నాన్న ఇది మా రోడ్డు చూడు అని కూడా చెప్పాను. నేను చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వార్డు ప్రజలందరూ కూడా తమకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. నీ రోడ్డు ఏంటో అడగలేదు కదా నేను, కానీ నీ రోడ్డు వేస్తానని చెప్పి అంటే అర్థం ఏంటి? ప్రతి రోడ్డు వేస్తాను. రాము గారు నెక్స్ట్ కూడా ఇక్కడ గెలుస్తారు. మీరే రావాలి. గెలుస్తున్నా గెలవకపోవడం కంటే నాకు మీ అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, మీ హ్యాపీనెస్ నాకు నువ్వు ఇందాక చెప్పిన దయచేసి అది కూడా శాంక్షన్ చేశాను చెప్పానా? మరి నేను చెప్పింది మీ హై టెన్షన్ వైర్లు అన్నారు ఇక్కడ, హై టెన్షన్ వైర్లు ఇంటిగా అనుకుని ఇక్కడ ఇక్కడ చేస్తే మా ర్యాలీలో కూడా వాసన చచ్చిపోయింది. ఇంకా కొంత ఉంది గంజాయి కొంత ఉంది, అది కూడా వారితో ఏ ప్రాబ్లం వస్తున్నది. డ్రైనేజ్ పక్కన ఇలాంటి పేపర్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి, అది ఇప్పుడు జరుగుద్ది, అది ఇప్పుడే చేస్తారు, ఇప్పుడే అయిపోతుంది. డ్రైనేజ్ మాత్రం కట్టండి చెప్తా కదా, అది రాపోయినా పర్లేదు, మాకు స్టైల్స్ అయిపోయినా పర్లేదు. నేను అనుకున్నాను చెప్పనా గుడివాడలో మోడల్ కాలనీ కింద
గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో చౌదరిపేటలోని శిరీష మానసిక దివ్యాంగుల పిల్లల ఫౌండేషన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి పండ్లు, ఆహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ ఆర్కే మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఫౌండేషన్లో చిన్నారుల ఆలన పాలన చూస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లంకా రాంబాబు, గాదే చరణ్, అయ్యప్పతో పాటు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ పట్టణ సోదరి మనులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి అన్నా జల్లిల అనుబంధమ ప్రీతికే మరి రక్షాబంధన్. మరి అదేవిధంగా ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ చౌదరిపేటలో శిరీష ఫౌండేషన్లో ఈరోజు ఈ చిన్నారుల మధ్య రాఖీ పౌర్ణమి చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన శిరీష ఫౌండేషన్ యాజమాన్యానికి, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే చాలామంది రాఖీ పండుగ అంటేనే ఎంతో ఆడంబరంగా అన్నా చెల్లెలు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ హ్యాపీగా వాళ్ళతో రాఖీ కట్టించుకొని ఆ రోజంతా హ్యాపీగా ఉండి వారి చేతితో మరి అన్నం పెట్టించుకొని తిని ఎంతో ఆడంబరంగా సంతోషంగా ఉంటారు. కానీ ఈ చిన్నారుల మధ్యలో ఈరోజు వీళ్ళందరి చేతులతో నేను ఈ రాఖీ కట్టించుకొని వాళ్ళ చేత నేను మిఠాయి తిని మరి వీళ్ళందరికీ బ్లెస్సింగ్ ఇచ్చి వాళ్ళ చేతులకు కూడా మరి గాజులు తొరగడం అంటే ఆ భగవంతుని ఇచ్చిన వరమే. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి పూజిస్తారు, ప్రార్థిస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇలాంటి చిన్నపిల్లల మధ్య మనం పండగలైనా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనేక సంబరాల్లో పాల్గొన్నా, అనేక వేడుకల్లో పాల్గొన్నా, కానీ ఈ రాఖీ పౌర్ణమి మాత్రం నాకు గుర్తుండిపోయే రోజు. ఇదంతా కేవలం ఈ యాజమాన్యానికి, ఈ సిబ్బందికే నేను ముందుగా కృతజ్ఞతలు తెలిపాను. ఎందుకంటే అడిగిన వెంటనే ఇంత అవకాశం కల్పించి మీరు రండి సార్, మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే ఈరోజు ఈ చిన్నపిల్లల మధ్యలో వచ్చి వీళ్ళందరికీ చక్కటి దీవెనలు ఇచ్చి వాళ్ళందరితో రాఖీ కట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా ఇంత మహత్తర అవకాశం కల్పించిన మరొకసారి చెప్పాలండి, శిరీష ఫౌండేషన్ యాజమాన్యానికి, సిబ్బందికి మాత్రం పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చూసారండి, వీళ్ళకి కళ్ళ కప్పటం తెలియదు, మంచి ఏంటో తెలియదు, చెడు ఏంటో తెలియదు, కానీ ఆ కళ్ళల్లో ఆనందం మాత్రం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. ఆ చెల్లికి నాకు కడతంటే ఆ తెలియక ఎందుకు కట్టాలో తెలియదు, ఎందుకు చేసుకోవాలో తెలియదు, ఏం తెలియదు. కానీ ఇలాంటి పిల్లల మధ్యలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉండడండి, చిన్న పిల్లల మధ్యలోనే ఉంటాడు. అలాంటి పిల్లల మధ్యలో వీళ్ళందరూ ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం ఇవ్వడం అంటే చాలా గొప్పమైన విషయం. ఏదైనా మంచి అవకాశం ఇచ్చారు. అలాగే గుడివాడ పట్టణ ప్రజలకు కూడా, మీ అన్నా చెల్లెలికి, మీ అక్క తమ్ముళ్ళు అందరికీ నా హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. రాఖీ పౌర్ణమి సందర్భంగా మా స్కూల్కి విచ్చేసిన ఆర్కే గారికి హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మా సిబ్బంది తరపున. మా మధ్యకు వచ్చి నిజంగా చిన్నపిల్లల మధ్య సార్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత పిల్లలందరూ రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచినప్పుడు సార్ కళ్ళల్లో చూసిన ఆనందం, ఆ కన్నీళ్ళు, నిజంగా ఇలాంటి రాఖీ పౌర్ణమి పండగ అనేక సార్లు చేసుకోవాలని సార్కి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు రాఖీలు కట్టిన మహిళలు. అన్నగా తనపై ఇంతటి అభిమానం ఉంచిన సోదరీమణులకు దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. ధనియాలపేటలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మరియు అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ ప్రాంతంలో రోడ్డు వేసిన ఎమ్మెల్యేకు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళలు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ ఏర్పాటుపై ఎమ్మెల్యే మరియు ఎంపీకి అభినందనలు తెలిపిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నారాయణరెడ్డి. అభివృద్ధి ఎవరు చేసినా అభినందించడం మంచి పరిణామమని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరిన నారాయణరెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.